కర్నూలు జిల్లా పెదకడబూరు పోలీసులకు పెద్ద కష్టమే వచ్చి పడింది. ఓ క్లిష్టమైన కేసును ఎంత రాజీ చేద్దామన్నా వాళ్ళ వల్ల కాలేదు. ఎన్నో కేసుల్ని ఛేదించిన ఆ పోలీసులకు ఓ పెన్సిల్ చోరీ పంచాయతీ దాన్ని తీర్చలేక పోలీసులు తలలు పట్టుకున్నారు. పెన్సిల్ దొంగతనం చేశాడంటూ ఏకంగా పోలీస్ స్టేషన్లో పంచాయతీ పెట్టాడు ఓ బుడ్డోడు. నాకు న్యాయం చేస్తారా లేదా, అతనిపై కేసు పెడతారా లేదా అంటూ ఓ 10 నిమిషాలు పోలీస్ స్టేషన్ని గడగడలాడించాడు. చిన్న విషయానికి కేసు దాకా ఎందుకు, అవతలి వ్యక్తిపై జాలి చూపి కనికరించమని పోలీసులు వేడుకున్నా నెవర్ అన్నాడు. నేను డిసైడ్ అయితే వార్ వన్ సైడే అన్నట్లు చెలరేగిపోయాడా చిచ్చర పిడుగు. ఇంతకీ పెదగడబూరు పెన్సిల్ పంచాయతీ ఏంటో మీరు ఓ లుక్కేయండి. నీ పేరేం పేరు? హనుమంతేనా? యావూరు యావూరు ఇదెవరు అంటే పెదకడబూరు. ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? మరి నువ్వెందుకు తీసుకుంటావురా? ఏ హనుమంతు ఇచ్చినాడంట కదరా? మరి ఇప్పుడే అదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా? కేసా? కేసు ఎందుకురా? సర్లే, ఇద్దరు ఒకే క్లాసేనా? తిక్కన కార్మేట కాదురా. ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా. ఎట్లా చెప్పు హనుమంతు? చూడు, పెద్ద మనిషి చేసుకో, ఇదొక్కసారికి రాజీగాండి. ఏం హనుమంతు, రాజీ అవుతావా? హనుమంతు నువ్వే రాజీ అవుతావా ఇదొక్కసారికి? రేపని చేయాల, మరి చేయి కలుపు, కలుపు, కుడి చేయాలి కలపాలా? ఓకేనా? ఇంకేం జరగాలి ఎప్పటి నుంచి? పోయారండి, బాగా చదువుకోవాలా మీరు, ఇట్లా కొట్లాడకూడదు. మరి కేసు ఎందుకురా ఇప్పుడు? వద్దంటే బెయిల్ బీల్ కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకుని వస్తావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలా మీరు. ఓకేనా? యాడా ఏమి ఇట్లా కేసు పెట్టానే? ఇంకొకొచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను, నువ్వు ఇంకా నువ్వు. చూశారుగా ఈ చిన్నారి హనుమంతు బంకుపట్టు. తన పెన్సిల్ చోరీ చేశాడంటూ ఏకంగా పోలీస్ స్టేషన్ మెట్లెక్కాడు. తనకు న్యాయం చేయాలని కోరాడు. తనకు అన్యాయం జరిగితే పోలీస్ స్టేషన్కు వెళ్లాలని ఆ చిన్నారికి ఎవరైనా చెప్పారో లేక ఇంకెవరినైనా చూసి తెలుసుకున్నాడో తెలీదు, కానీ నేరుగా వెళ్లిపోయాడు. తనతో పాటు చోరీ చేసిన స్నేహితుణ్ణి తీసుకెళ్లాడు. అవసరమైతే వాళ్ళ పేరెంట్స్తో నేను మాట్లాడతా, మీరు కేసు పెట్టండి, నేను చూసుకుంటా అంటూ పోలీసులకు ధైర్యం చెప్పాడు. చివరికి పోలీసులు సముదాయించినా రాజీ అయినట్లు అనిపించినా మళ్లీ ఆ విషయంలో మాత్రం తగ్గేది లేదంటూ ఇంకొకరిని తీసుకొస్తా అంటూ బయటకు వెళ్లాడు హనుమంతు. చూడటానికి ఫన్నీగా అనిపించినా అంత చిన్న వయసులో న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వెళ్లాలన్న ఆలోచన ఆ చిన్నారికి రావటాన్ని అంతా అభినందిస్తున్నారు. నీ పేరేం పేరు? హనుమంతేనా? యావూరు యావూరు ఇదెవరు అంటే పెదకడబూరు. ఏం జరిగిందిరా? పెన్సిల్ తీసుకుపోయినాడా? మరి నువ్వెందుకు తీసుకుంటావురా? ఏ హనుమంతు ఇచ్చినాడంట కదరా? మరి ఇప్పుడే అదా? మరి ఇప్పుడు ఏం చేద్దాం? మరి తెచ్చినాడు ఎట్లా? కేసా? కేసు ఎందుకురా? అంతేనా? సర్లే, ఇద్దరు ఒకే క్లాసేనా?
వీడు రామస్కులు తిక్కన కార్మేట మరి ఈ వానికి నీకేం కాదురా, ఇప్పుడు జైలుకి వేస్తే వాళ్ళ అమ్మ నాయనలు బాధపడతారు కదా, ఎట్లా చెప్పు హనుమంతు. చూడు పెద్ద మనిషి చేసుకో, ఇదొక్కసారికి రాజీగాండి. ఏం హనుమంతు, రాజీ అవుతావా? హనుమంతు నువ్వే రాజీ అవుతావా ఇదొక్కసారికి? రేపటి నుంచి చేయాలి మరి, చేయి కలుపు కలపలా కలుపు, యాసయ్యి. కుడి చేయాలి కలపాలా. ఓకేనా? ఇంకేం జరగాలి రేపటి నుంచి. పోయిరండి, బాగా చదువుకోవాలా మీరు, ఇట్లా కొట్లాడకూడదు. లేదంటే ఇద్దరు మరి కేసు ఎందుకురా ఇప్పుడు? వద్దంటే బెయిల్ బీల్ కష్టమవుతుంది కదరా. వాళ్ళ అమ్మని పిలుచుకొని వస్తావా? బెయిల్ గీలు కష్టమవుతారా? ఇట్లా కొట్లాడుకొని కేసులు పెట్టుకోరాదు, మంచిగా ఉండాలా మీరు. ఓకేనా? యాడా ఏమి ఇట్లా కేసు పెట్టాను నేనే? ఇంకొక వచ్చినాడా? సర్లేరా, నేను మరి కేసు పెడతాను, నువ్వు ఇంకా నువ్వు